ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. సామెతలు 14వ అధ్యాయం 19వ వచనం. చెడ్డవారు మంచివారి ఎదుట, భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొద్దను వంగుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము చెడ్డ ఆలోచనలు లేకుండా ఎప్పుడైతే మంచి ఆలోచనలు కలిగి ఉంటామో అప్పుడు భక్తిహీనులు ఏం చేస్తారంటే, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏమి తలొస్తున్నాం అంటే శత్రువులు, అంటే ఎప్పుడు మన గురించి ఆలోచించే మనుషులు మన తలుపు దగ్గర ఉండి మన మాటలన్నీ వినాలని ప్రయత్నం చేస్తూ ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. వంగి వింటారంట. మనము ఇతరులు ఏమనుకుంటున్నారో అనేది మనకు అనవసరం, కానీ మనం ఎప్పుడైతే నీతిగా న్యాయంగా మనం బ్రతుకుతుంటే దేవుడు మనకున్నాడండి. మనకి లోకంలో ఏం పని ఉందంటే వాళ్ళని వేరని ద్వేషించే పని కాదు, కానీ మనకి పరలోకపు పని ఉంది. అంటే దేవుని సేవ మనకుంది. అనేక మందిని నడిపించాలి, అనేక మందిని దేవుని మార్గంలోకి తిప్పాలి. మనము ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలి. మనము వాక్యము ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ప్రతిరోజు నేర్చుకున్నా కూడా, మన జీవితాంతం నేర్చుకున్నా కూడా వాక్యం పూర్తిగా ఎవరికి రాదండి. కొంతమందిని దేవుడు కొన్ని వరాలు ఇచ్చి దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మనల్ని దేవుడు ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు, మన ఆలోచన ఇదే ఉండాలని. కొంతమంది భక్తిహీనుల ఆలోచన ఏముంటుందంటే, వాళ్ళ శత్రువు ఏం చేస్తున్నాడు, నా గురించి ఏమనుకుంటున్నాడు, అతని ప్లాన్స్ ఏంటి అని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తలుపు దగ్గర ఇట వంగి వింటారంట. అలాంటి ఆలోచన మనకు ఉండకూడదండి. అలాంటి చెడ్డ బుద్ధి మనకు ఉండకూడదు. ఎవరేమనుకున్నా, ఒకవేళ నిజంగా మన గురించి మాట్లాడుకున్నా కూడా మనకి అనవసరం, మనకు ప్రయోజనం ఉండదామని టైం వేస్ట్ అండి. అవి విని మనం ఏం చేయలేం, బాధపడాల్సిందే. అవన్నీ దేవుడు వింటున్నాడు. కాబట్టి మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తారండి. మన మీదకి ఎవరన్నా కీడు చేయాలని, లేదా మన కోసము గోతులు తవ్వాలని మనుషులు వస్తూ ఉంటే ఎవరు తవ్విన గోతిలో ఓడేపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి భక్తిహీనులుగా మనం ఉండకూడదండి. ఒకరు చెడ్డ కోరుకునేవారు, ఒకరు నాశనం కోరుకునేవారు, ఒకడు కీరు కోరుకునేవారు, ఒకడు ఎదగనీయకుండా వాడిని తొక్కివేయాలి అని ఎప్పుడైతే కోరుకుంటారో ఆ కీడు వాళ్ళ తలపైకే వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుందని. మనము దేవుని మాట వినకుండే బైబిల్లో అనేక మంది దేవుడి మాట వినకుండా వాళ్ళు చనిపోయారు, వాళ్ళు బాధలకు లోనయ్యారు, వాళ్ళు ఇబ్బందులకు లోనయ్యారు. కొంతమంది అయితే దేవుని ద్వేషించిన అపోస్తలుడైన పౌలు గారు దేవుడు పట్టుకునే లోపలికి ఆయన కళ్ళు కనబడలేదండి. 1-2 రోజులు అలా మళ్ళా కళ్ళు వచ్చిన తర్వాత దేవుడు ఆత్మీయంగా అతనితో మాట్లాడి అపోస్తలుడైన పౌలు గారిని మార్చిన దేవుడు అండి యేసు క్రీస్తు వారు. అపోస్తలుడైన పౌలు గారిలో ఒక ముళ్ళు ఉంది, అంటే శారీరకంగా ఆత్మీయంగా కాదు. ఆ ముళ్ళు ఉన్నా కూడా అపోస్తలుడైన పౌలు గారు, అయ్యా ఈ ముళ్ళుంటే ఈ ముళ్ళు నాలో మీ చిత్తమైతే తీసివేయండి అని అన్నప్పుడు, ఈ దేవుడు అన్న మాట, నా కృప నీకు చాలును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఎంతమంది శత్రువులు ఉన్నా, లేదా మన శారీరకంగా అనారోగ్యం ఉన్న, బలహీనత ఉన్న, సాతాను మనల్ని ఏ రూపంలో శోధించినా కూడా మనకి దేవుని కృప చాలండి. బైబిల్ గ్రంథంలో మనం అనేక పర్యాయాలు నోవాహు గారిని చూసుకున్నప్పుడు ఆయన 120 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ ఓడ కట్టేటప్పుడు తన కుమారులు బహుశా ఆయన మాట వినల ఫస్ట్లో. తర్వాత ఆయన చెప్తూ తన కుమారుల్ని, తన కోడలని, తన భార్యని, అక్కడుండే జంతువులను అయితే రక్షించుకోగలిగారు. ఆ చుట్టుపక్కల ఉండే మనుషులందరికీ కూడా సువార్తని ప్రకటించారు నోవాహు గారు. మారండి, పైనుంచి వర్షాలు పడతాయి, మనము ఈ ఓడ చేసుకొని దీంట్లోకి వెళ్ళాలి, లేదా అందరు చనిపోతారు అని చెప్తే అప్పుడు వర్షాలు అనేటివి లేవు. కాబట్టి అప్పుడున్నటువంటి మనుషులు వాళ్ళు పాపం చేస్తూ వాళ్ళు నవ్వుకునేటువంటి వారు. వాడు ఏంది, ఈయనేమి మెంటలా ఏంది, ఎందుకు ఈయన ఓడ చేసుకుంటున్నాడు, పైనుంచి వర్షం రావడం ఏంది, ముంచి వేయడం ఏంది, నోవాహుకి ఏమన్నా తెలివి తక్కువైపోయిందా అని అప్పుడున్నటువంటి సాతాను బిడ్డలు, అప్పుడున్నటువంటి లోకంలో ఉన్నటువంటి మనుషులు దేవుడు భక్తుడిని ఎంతగానో వాళ్ళు ఎగతాళి చేశారండి. అయితే ఒక రోజు వచ్చింది, వర్షం అనేది స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎంత తలుపులు తట్టినా కూడా ఆ తలుపులు అనేది తీయకుండా దేవుడు అడ్డు పెట్టేశాడు. వాళ్ళు గట్టిగా తలుపులు వేసేసుకున్నారు. కాబట్టి దేవుడు మనకి కొన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు ఆ అవకాశాలు మనం తీసుకొని అది మనకు ఉపయోగించుకుంటే మంచిది.
ఎప్పుడైతే అవకాశాలు తీసుకోకుండా మన కాళ్ళతో మనమే తన్నేసుకుంటామో, మనమే ఇబ్బంది పడతాము, మనమే శ్రమలు పడతాము, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. దేవుడు అవకాశాలు గ్రాప్ చేసుకోవాలి, అవకాశాలు ఉపయోగించుకుంటే మనకే శ్రమ. కాబట్టి మన ఫోకస్ అంతా దేవుని వైపు ఉండాలి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి తక్కువ కన్యకలు, బుద్ధిహీన కన్యకలు మనం చూసుకోవచ్చు. బుద్ధిగల కన్యకలు అన్నీ ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకొని ఉన్నారు. బుద్ధిహీన కన్యకలు దేవుడు వస్తారులే, ఆయన వచ్చినప్పుడు మనం అన్ని చేసుకోవచ్చులని కేర్లెస్గా ఉన్నారు. అయితే దేవుడు వచ్చాడు, పెళ్లి కుమారుడు వాడే వచ్చారు. ఈ మంచి బుద్ధిగల కన్యకలేమో దేవుడు తీసుకొని వెళ్ళాడు. వీళ్ళు వచ్చినప్పుడేమో దేవుడు తలుపు వేసేసాడు. ఎందుకు తలుపు వేశాడు అని చూసుకున్నప్పుడు వీళ్ళ బుద్ధి చాలా తక్కువ అయిపోయిందండి. దేవుడు అంటే ప్రేమ లేదు, దేవుడు అంటే ముందు చూపు లేదు, దేవుడు అంటే వాళ్ళకి ఆయన భయము భక్తి లేకుండా పెళ్లి కుమారుడంటే వాళ్ళు ఎంతగానో దేవుడు తక్కువ చేసుకున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళెవరో నాకు తెలియదు అని చెప్పి తలుపు వేసేశారు. అంటే దేవుడు అవకాశాలు మనం తీసుకోవాలి. మనము భక్తిహీనుల గురించి వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు అలా చేశారు, వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, వాళ్ళే నా గురించి ఏమనుకుంటున్నారు, అవన్నీ మాటలు తెలుసుకుంటే మనము చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. మన టైం ఏంటంటే దేవునికి మనం ఉపయోగించాలి. మన టైం ఏంటంటే దేవునికి సమర్పించాలి. మనకి టైం అనేది వెళ్ళిపోతుంది. మనకి పోయిన సంవత్సరం అంటే 2025 సంవత్సరం అలా రాదు, ఇంక వస్తే 2027 సంవత్సరం వస్తుంది. రోజులు అయిపోతున్నాయి, టైం అయిపోతుంది, మన వయసు పెరిగిపోతుంది, దేవుడు రాకడ దగ్గర పడుతుంది. కాబట్టి దేవుడు వైపు మనం చూడాలి. భక్తిహీనులుగా ఉండకూడదండి, చెడ్డ మార్గంలో నడిచేవారుగా ఉండకూడదు, ఒకరు చెడ్డ కోరుకునే వారుగా ఉండకూడదు. ఎప్పుడైతే ఒకరు చెడ్డ మనం కోరుకుంటామో ఆ కీడు ఎవరైతే చెడ్డగా కోరుకున్నారో ఆ కీడుని మన తలపైకి దేవుడు రప్పిస్తాడు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచన తీరు పరిశుద్ధంగా ఉండాలి, మన నడక మన పడక ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో దేవుడు ఆయన ఆత్మనిస్తాడు, ఆయన సేవలో నడిపిస్తాడు. మంచి బుద్ధిగా ఈ లోకంలో జీవించేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ లోకంలో భక్తిహీనులుగా కాకుండా భక్తి కలిగిన బిడ్డలుగా దేవుని ఆత్మను పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా మీ ఆత్మని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను చూసుకోవచ్చు అయ్యా. వేసి అనేక మంది దేవా ఈ లోకంలో దేవా తినుము తాగుము సుఖించమంటున్నారు దేవా, అవన్నీ వ్యర్థం దేవా. అదేవిధంగా చెడ్డవారు భక్తిహీనులు, వాళ్ళ శత్రువులు ఏమనుకుంటున్నారు, నా గురించి ఎన్ని ఆలోచనలు పన్నాగం పనుంటున్నారని వాళ్ళ తలుపు దగ్గరికి వచ్చేట వింటూ ఉంటారంట. భక్తి గల ఇంటి వారి దగ్గరికి వచ్చి, అయితే భక్తి గల వారు ఏం చేస్తారంటే భక్తిహీనుల గురించి శత్రువు అయినా కూడా ఆలోచించకుండా వాళ్ళు మీకు ప్రార్థనలు చేస్తారు. అయ్యా అన్నీ మీరే చూసుకోనని ప్రార్థనలు చేస్తారయ్యా. కాబట్టి మేము భక్తిహీనుల వలె వేసి శత్రువుల దగ్గరికి పోయి వేసి వాళ్ళ మాటలు వినకుండా అవన్నీ వదిలేసి దేవా వేసి మా జీవితాన్ని మీకు సమర్పించుకునే దానికి సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. బుద్ధిని దయచేయండి, వివేకాన్ని దయచేయండి, ఆలోచన దయచేసి మంచి జీవితాన్ని దయచేసి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి దేవా. యవన వయసులో కాడి మోయట నడునికి మెల్లదు మోపినవాడు యెహోవాయే అని వాక్యం సెలవిస్తుంది. మీ కాడి మోసే మంచి జీవితాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. అదేవిధంగా ఇంకా ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా చనిపోయినటువంటి వారు వేసే వాళ్ళ బంధువర్గాలు, వాళ్ళ రక్త సంబంధికులు, అదే వాళ్ళ స్నేహితుల గురించి ప్రార్థన చేస్తున్నాను. వేసే గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే, సహాయం దయచేయండి అయ్యా. వేసే క్రైస్తవులు అయితే ఒక నిరీక్షణ ఉంటుంది, ఎప్పుడైతే సమాధులు తెరవబడ్డప్పుడు మేము వాళ్ళని చూస్తామని నిరీక్షణ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తెలుసుకునే సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్త లోబడి ఉండాలి, వాళ్ళిద్దరు కలిసి ఉండాలి, వాళ్ళ బిడ్డల్ని ఆశీర్వదించండి. బిడ్డలు లేని భార్య భర్తలకి బిడ్డలు దయచేసి వాళ్ళ క్రీస్తుని బండపైన వాళ్ళ జీవితాలు స్థిరపరచుకొని బలపరుచుకొని కొత్త వేసి యానివర్సరీ జరుపుకునే శక్తిని దయచేయండి. పుట్టినరోజు జరుపుకునేటువంటి వాళ్ళని కాపాడండి అయ్యా.
ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానముందు మనుషుల దైన్యం వర్ధిల్లాలి, ముఖ్యంగా మీ దైన్యం వర్ధిల్లాలి. యవనస్తులైతే దేవ మీ కాడి మొయ్యాలి. ఏ వయసు వారైనా ఇలాంటి పుట్టినరోజులు అనేకం జరుపుకొని వేసే మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రాధాయపడుతున్నాం దేవా. అయ్యా సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తరుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.